Welcome to JK Excellence Academy. DSCలో ఉండే అదర్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఈజ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు. దీనిలో మనకి 5 మార్క్స్కి వాడు అడుగుతున్నాడు. ఈ 5 మార్క్స్ అంటే 10 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఈ 10 క్వశ్చన్స్లో నియర్లీ 9 క్వశ్చన్స్ కానీ 10కి కానీ తీసుకొచ్చే పొజిషన్ ఉండే అదర్ సబ్జెక్ట్ ఈజ్ విద్యా దృక్పథాలు. అయితే ఈ సబ్జెక్ట్లో మనకు ఉండే సిలబస్లో ఉండే టాపిక్స్లో ఒక 2 టాపిక్స్ ముందు ఫస్ట్ వీడియోలో మీకు చెప్తాను. రిమైనింగ్ టాపిక్స్ అదర్ వీడియోలో అనేది మీకు వస్తుంది. దీనిలో మొదటి టాపిక్ తీసుకుంటే భారతదేశము విద్యా చరిత్ర, రెండవది ఉపాధ్యాయ సాధికారత, టీచర్ ఎంపవర్మెంట్. దీనిలో భారతదేశ విద్యా చరిత్ర అనేది మొదట చూద్దాం. దీనిలో మనకి ఇచ్చిన సిలబస్లో ఏమి ఇచ్చాడంటే మొదట విద్యా చరిత్రలో పాశ్చాత్యుల విద్యా నిర్వచనాలతో స్టార్ట్ చేశాడు. ఈ నిర్వచనాలు అనేవి చాలా ఇంపార్టెంట్. నిర్వచనాల్లో చాలా వరకు మనకి అడగడం జరుగుతుంది. భారతదేశ పాశ్చాత్య విద్యావేత్తల నిర్వచనాలు అనేది అడగడం జరుగుతుంది. అదేవిధంగా వరల్డ్లోని ఫస్ట్ విశ్వవిద్యాలయమైన తక్షశిల గురించి కూడా ఇవ్వడం జరిగింది. పాణిని, జీవకుడు, కౌటిల్యుడు ఆచార్యులుగా పనిచేస్తున్నారని నాలంద యూనివర్సిటీ గురించి కూడా ఇవ్వడం జరిగింది. అదే విద్యా నిర్వచనాలు కూడా ఋగ్వేదం ఏం చెప్పింది, యజ్ఞవల్కుడు ఏం చెప్పాడు, ఉపనిషత్తులు ఏం చెప్పింది, వీటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆధునిక భారతదేశంలో విద్యా చరిత్రలో కూడా విద్యా నిర్వచనాలు కూడా కొంతమంది విద్యావేత్తలని ఇవ్వడం జరిగింది. పాశ్చాత్యులు కూడా నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. సో ఈ నిర్వచనాల మీద చాలా వరకు ఫోకస్ చేయండి. ఈ నిర్వచనాలు అనేది కూడా అడగడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే వేదాల గురించి అడిగాడు. వేదాల మీద చతురాశ్రయాల గురించి కూడా అడగడం జరిగింది. వీటి మీద మెయిన్గా ఫోకస్ చేయడం ద్వారా 1 or 2 మార్క్స్ కూడా మనకి స్కోర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే బౌద్ధ విద్యా విధానం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే జైన విద్యా విధానం కానీ ఇస్లామిక్ విద్యా విధానం కానీ, ఎందుకంటే వీటి మీద చాలా వరకు ఫోకస్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే బౌద్ధ విద్యా విధానంలో విద్యాభ్యాసం ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటారు అనేది అడిగాడు. 12 years ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అయితే యాక్చువల్గా 8 years ఏజ్లో విద్యాభ్యాసానికి వాళ్ళు జాయిన్ చేస్తారు, అంటే చేర్చడం జరుగుతుంది. కానీ ఇక్కడ 12 years టోటల్గా ఎన్ని సంవత్సరాలు విద్యాభ్యాసం జరుగుతుందని అడిగాడు. అదేవిధంగా పబ్బజ గురించి కానీ ఉపసంపద గురించి కానీ సమ్మేరు గురించి కూడా మీరు దానికి క్లారిటీగా చదవండి. అదేవిధంగా గురువు ఒక సన్యాసిగా ఎన్ని సంవత్సరాలు సన్యాసిగా జీవితం కలిపితే గురువుగా అతనికి అర్హత వస్తుందంటే 10 years. ఇటువంటి వాటి మీద కూడా ఫోకస్ చేయండి. లాస్ట్ టైం అనదర్ క్వశ్చన్ ఏం అడిగాడంటే సంఘాలు విహారాలు అనేవి బౌద్ధ విద్యా విధానంలో ఉండేవి. ఈ సంఘాలు విహారాలు అనేవి దేనికి సంబంధించినవి అడిగాడు. అవి విద్యా కేంద్రాలవి. సో ఈ విధంగా బౌద్ధ విద్యా విధానం మీద చాలా వరకు క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అదేవిధంగా జైన విద్యా విధానం మీద కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. త్రిరత్నాలు అంటే ఏంటి, మహాపంచవ్రతాలు అంటే ఏంటి, తీర్థంకులు ఎవరు, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా ఇస్లామిక్ విద్యా విధానం చూసుకుంటే ఇది 10 to 12 years అనేది ఉంటుంది విద్యా విధానము. దీనిలో మెయిన్గా ఫోకస్ వాడు ఏం చేస్తున్నాడంటే మక్తాబుల గురించి కానీ, మద్రసాల గురించి కానీ, కంకాస్ గురించి కానీ, మాల్వీలు, ఆయతుల గురించి కానీ వీటి మీద చాలా వరకు ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి వీటి మీద చాలా ఫోకస్డ్గా చదవండి. అదేవిధంగా స్వాతంత్రం రాకముందు విద్యా విధానం ఎలా ఉండేది, తర్వాత స్వాతంత్రానంతరము పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయనేది కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. దీనిలో స్వాతంత్రం రాకముందు విద్యా విధానంలో మనకి హంటర్ కమిషన్ అని, హార్ట్ కమిషన్ అని, సార్జెంట్ కమిషన్ అని ఇటువంటి కమిషన్లన్నీ కూడా వేయడం జరిగింది. వీటి ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇయర్ల మీద ఫోకస్ చేయండి. అండ్ ఈ ప్రతి ఒక్క కమిటీ అనేది ఏం చెప్పింది, కమిషన్ ఏం చెప్పింది అని కూడా ఫోకస్ చేయడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా భారతదేశ విద్యా విధానంలో స్వాతంత్రానంతర పరిణామాల గురించి చూద్దాం. దానిలో రాధాకృష్ణన్ కమిటీ, మొదలియారి కమిటీ, కొఠారి కమిషన్ అండ్ జాతీయ విద్యా విధానం 1968, తర్వాత ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ, నెక్స్ట్ విద్యా విధానం 1986 ఇవన్నిటిని స్వాతంత్రానంతర పరిణామాల్లో వేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ప్రతి ఒక్క కమిషన్లో మనకి క్వశ్చన్ ఏ విధంగా వస్తున్నాయంటే ఆప్షన్ ABCD అని 4, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రాధాకృష్ణ కమిటీ ఉంటే ఆ కమిటీ చెప్పిన సిఫార్సులు అనేవి ఒక 4 అడుగుతున్నాడు. దీనిలో కానిది ఏంటి అనేది ఆ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అందుకు సో ఫోకస్ బాగా వీటి మీద చేయాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ చూసుకుంటే దీని మీ SUPW గురించి వీళ్ళు అడిగాడు. బోధనాభ్యసనలో SUPW అనేవి అడుగుతున్నాడు. దానిలో మనకి 3 ఉన్నాయి. సో వీటి మీద కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా మనకి చూసుకుంటే కొఠారి కమిషన్ యొక్క విద్యా ధ్యేయాలు అనేవి ఏముంటున్నాయి, వాటి మీద కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది లాస్ట్ DSCలో. సో యూ కెన్ ఫోకస్ ఆన్ వీటి కమిటీల మీద బాగా ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉపాధ్యాయ సాధికారత, టీచర్ ఎంపవర్మెంట్ అనేది చిన్న లెసన్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్. బికాజ్ దీనిలో NCET అంటే ఏంటి, NCERT అంటే ఏంటి, SCERT అంటే ఏంటి, డైట్ అంటే ఏంటి, దీనికి అబ్రివేషన్స్ అండ్ ఇయర్స్, వీటి యొక్క ఇయర్స్ కూడా ఫోకస్ చేయండి. చాలా అడుగుతూ ఉన్నాడు. సో తర్వాత నెక్స్ట్ దీనిలో చూసుకుంటే స్కూల్ కాంప్లెక్స్ కానీ
పాఠశాలలు ఉంటాయి, స్కూల్ కాంప్లెక్స్ కానీ, మండల్ రిసోర్స్ సెంటర్స్ కానీ, మెయిన్గా ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి గురించి కానీ, తర్వాత రిజిస్టర్లు, రికార్డులు, పాఠశాలలో నిర్వహించే రిజిస్టర్లు, రికార్డుల మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. దీనిలో మెయిన్గా చూసుకుంటే ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిలో చూసుకుంటే 30 అంశాలు ఉన్నాయి. ఎన్ని అంశాలు ఉన్నాయని అడుగుతున్నాడు. దీనిలో 30 అంశాలు ఉన్నాయి. ఎన్ని రంగాలు ఉన్నాయని అడుగుతున్నాడు. 6 రంగాలు ఉన్నాయి దీనిలో. సో వీటి మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు. తర్వాత పాఠశాల రిజిస్టర్ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్ అనేది దేనికి సంబంధించింది, ఇది పర్యవేక్షణ తనిఖీ రిజిస్టరు. ఈ విధంగా చాలా రకాల రిజిస్టర్స్ ఉన్నాయి. ఆ రిజిస్టర్లు అన్నిటి మీద మీరు ఫోకస్ చేయండి. సో ఈ రెండు లెసన్స్ మొదటిగా ఫోకస్ చేయండి. మెయిన్గా మొదటి లెసన్ అనేది చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత లెసన్ మీద ఫోకస్ చేయండి. సో ఏ లెసన్ కూడా వదిలేయడానికి మీరు చూడొద్దు, ఎందుకంటే తక్కువ సిలబస్లో ఎక్కువ స్కోరింగ్ వచ్చే పొజిషన్ ఉండే సబ్జెక్ట్ కాబట్టి చాలా వరకు ఫోకస్ చేయండి. అదేవిధంగా మీరు మెయిన్గా ఈ బుక్ అనేది మనకి ప్రభుత్వ అకాడమీ అనేది దించాడు. ఇది తీసుకొని దీనిలో ఉండే సబ్జెక్ట్ వారిగా ప్రిపేర్ అవ్వండి. సో దీనిలో ఏ పాయింట్ దగ్గర ఫోకస్ చేయాలి, ఏ పాయింట్ దగ్గర ఫోకస్ చేయకూడదు అనేది కూడా మనకి క్లారిటీగా మనకి ఇక్కడ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్లో మనకి జేకే ఎక్సలెన్స్ అకాడమీలో మనకి ఈ కోర్స్ అనేది అవైలబుల్లోకి తీసుకొస్తున్నా. విత్ ద వీక్ డేస్లో ఈ కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ విధంగా జూన్ నుండి కూడా అన్ని రకాల మ్యాగజైన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. పీడిఎఫ్ రూపంలో ఉంటుంది అండ్ 200 MCQs కూడా ఉన్నాయి. అదేవిధంగా డిఎస్సి బయాలజీ కోర్స్ అనేది కూడా అవైలబుల్లోకి వచ్చింది. సో ఈ డిఎస్సి బయాలజీ కోర్సులో మొత్తం టోటల్ అనేది మ్యాక్సిమం అన్ని కంటెంట్ అనేది టోటల్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది ఆల్రెడీ కొంత పార్ట్ అనేది అయ్యింది, కరెంట్ అఫైర్స్ కూడా అయ్యింది. సో ఇది విత్ ఇన్ ద 10 daysలో మొత్తం టోటల్ కోర్స్ మీ ముందు ఉంటుంది. సో ప్లీజ్ యాక్సెస్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ త్రూ ప్లే స్టోర్ ద్వారా మీరు జేకే ఎక్సలెన్స్ అకాడమీ కోర్స్ని మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క కోర్సులు అనేది మీరు యాక్సెస్ చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది సెపరేట్గా కోర్స్ అనేది కూడా లాంచ్ చేస్తున్నాను. ఈ ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మీకు ఎక్కడ పాయింట్స్ స్ట్రెస్ చేయాలనేది కూడా హైలైట్ చేస్తాను. అదేవిధంగా వీటి మీద క్వశ్చన్స్ అనేది ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉంటుంది. సో వాటి కూడా మీరు యాక్సెస్ చేసుకునే పొజిషన్ ఉంది కాబట్టి ప్లీజ్ డౌన్లోడ్ జేకే ఎక్సలెన్స్ అకాడమీ త్రూ ప్లే స్టోర్. మీరు ఇది ఉపయోగించుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.